హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే వీడియో మూడో తలుపు ఎవరూ వినని నిషిద్ధ స్టోరీ. అది రైలు చివరి స్టేషన్ దాటి మట్టి రోడ్డు మొదలయ్యాక మొబైల్ సిగ్నల్ పూర్తిగా పోయే చోట ఉంది ఆ గ్రామం. ఆ గ్రామం పేరు కురుపల్లి. మ్యాప్లో ఉన్న ఎవరు అక్కడికి వెళ్ళాలని అనుకోరు. ఎందుకంటే ఆ గ్రామం గురించి ఒక మాట ఉంది: అక్కడికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడంటే వాడు వాడే కాదు. ఎందుకంటే కురుపల్లిలోకి అడుగు పెట్టగానే మొదట కనిపించేది అన్ని ఇళ్ళు ఒకేలా ఉండటం, అలానే ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి 3 తలుపులు ఉంటాయి. ఇందులో విశేషం ఏమిటంటే ముందు 2 తలుపులు సాధారణంగానే కనిపిస్తాయి, కానీ మూడోది మాత్రం కొంచెం పక్కకి వెలుతురు పడని చోట ఎప్పుడూ మూసి ఉంటుంది. దానికి తాళం ఉండదు. సరిగ్గా చెప్పాలంటే తాళం అవసరం కూడా లేదు. ఇక స్టోరీలోకి వెళితే, నా పేరు రఘువర్మ. నాకు 30 ఏళ్ళు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. జాబ్ ట్రాన్స్ఫర్ వలన కురుపల్లి గ్రామంకి దగ్గరలో ఉన్న ఒక ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఉండాల్సి వస్తుందని తెలిసి గ్రామంలో అద్దె ఇంటి కోసం చూశాను. నాకు ఈ గ్రామంలో ఇల్లు చూపించిన ముసలివాడు ఒక మాట మాత్రమే అన్నాడు: నాయనా, ఊరికి కొత్త కదా, రాత్రి ఏం జరిగినా మూడో తలుపు తెరవద్దు. మాటలకు నాకు నవ్వు వచ్చింది. నేను ఒక్కసారిగా నవ్వి, పెద్దయినా ఇది 2026, ఇంకా భూతాల్లో తెయ్యాలి అంటే? నేను చెప్పిన మాటలకు ముసలోడు నవ్వలేదు. కళ్ళల్లో ఏదో భయం కనిపించింది. ఇక నేను నా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. సరిగ్గా అప్పటికి రాత్రి 10 గంటలు అవుతుంది. నా చుట్టూ నిశ్శబ్దం. కుక్కలు కూడా అరవడం లేదు, గాలి కూడా లేదు. ఇంటి లోపల మాత్రం ఏదో తెలియని చల్లదనం. నేను మంచంపై పడుకున్నాను. అప్పుడు నాకు టక్ 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 అని ఏదో సౌండ్ చాలా నెమ్మదిగా దగ్గరగా వినిపించింది. వెంటనే లేచి చూశాను. ఏమీ లేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా నా భ్రమ అని మళ్ళీ పడుకున్నాను. సరిగ్గా అప్పటికి 12:30 అవుతుంది. మళ్ళీ అదే శబ్దం. ఈసారి మాత్రం ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ఆ శబ్దం మొదటి తలుపు కాదు, రెండో తలుపు కూడా కాదు, మూడో తలుపు నుండి. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. ఎలుక కావచ్చని చెప్పుకొని మళ్ళీ పడుకున్నాను. అంతకంతకు శబ్దాలు పెరుగుతున్నాయి. సరిగ్గా అప్పటికి అర్ధరాత్రి 1:17 అయ్యింది. ఈసారి మరింత స్పష్టంగా శబ్దం వినిపిస్తుంది, కానీ తలుపు కొట్టినట్టు కాదు, గోలతో గీకుతున్నట్టు, లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నట్టు. వెంటనే భయంతో నేను మంచం మీద నుంచి లేచి కూర్చున్నా. ఫుల్లుగా చెమటలు పట్టేశాయి. నోరు ఎండిపోతుంది. ఆ శబ్దం తలుపు బయట నుంచి కాదు, తలుపు లోపల నుంచే వస్తుంది. నేను క్యూరియాసిటీతో తలుపు తెరిచాను. కానీ లోపల ఎవరూ లేరు. అమ్మయ్యా అని బాత్రూమ్ అద్దం దగ్గరికి వెళ్ళాడు. అద్దంలో చూసుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడి అద్దంలో అతడు లేడు. అద్దంలో వెనుక గోడ కనిపిస్తుంది, తలుపులు కనిపిస్తున్నాయి, కానీ రఘు కనిపించడం లేదు. అప్పుడే అతని వెనక నుంచి ఒక గొంతు వినపడుతుంది: వెంటనే రఘు ఒక్కసారిగా తిరిగాడు. మూడో తలుపు తానే తెరుచుకుంది. అదే ఇల్లు, అదే గది, అదే మంచం. మంచం మీద ఇంకొక రఘు నిద్రపోతున్నాడు. ఆ ముఖం, అదే కన్నులు, అదే శ్వాస. నిద్రలో ఉన్న రఘు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నేరుగా తలుపు దగ్గర నిలబడి ఉన్న రవిని చూశాడు. ఒక చిరునవ్వు నవ్వాడు. చాలా రోజులైంది, ఎవరు ఈ తలుపు తెరవడం లేదు అని రఘుకి చెప్పాడు. ఇది మూడో తలుపు కాదు. నీ జీవితానికి ఆఖరి క్షణం. ఎవరైనా జీవితంలో ఒక క్షణం బలహీనపడితే, ఒకసారి కుతూహలంతో గెలిస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. మేము వాళ్ళ జీవితాన్ని బయట జీవిస్తాం. మరుసటి రోజు ఉదయం రఘు తిరుగుతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. కానీ నీడ అతడిని అనుసరించదు. అద్దాల్లో చూడడు. రాత్రి మూడో తలుపు దగ్గర గంటల కొద్దీ నిలబడతాడు. లోపల నుంచి ఎవరో కొట్టినట్టు శబ్దం వస్తుంటుంది. ఈ స్టోరీ ముగియదు, ఎందుకంటే కురుపల్లి ఇప్పటికీ ఉంది. 3 తలుపులు ఇప్పటికీ ఉన్నాయి. ఎవరు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ స్టోరీ విన్న తర్వాత మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా: మీ ఇంట్లో మూడో తలుపు నుంచి శబ్దం ఏమైనా గమనించారా? ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సంతోష్ సిరీ 6196 యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.